పశ్చిమ గోదావరి జిల్లా సీసలి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాళ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు రెండు వర్గాలు. అదుపు చేసేందుకు వెళ్ళినటువంటి పోలీసులపైన కూడా రాళ్ల దాడి చేశారు. పలువురి తలలు పగిలిపోయాయి, మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కన స్థలానికి ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టింది ఓ వర్గం. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఓ గ్రామంలోని పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా ఫెన్సింగ్ వేసి కంచెను ఏర్పాటు చేసి అంబేద్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సో ఆలయ పరిసర ప్రాంతాలని ఆలయాన్ని కబ్జా చేశారంటే ఆరోపణతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి కర్రల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు గాయాలయ్యాయి, తలలు పగిలిపోయాయి, చాలా మంది కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మనం విజువల్లో చూడొచ్చు ఇరు వర్గాల మధ్య ఎటువంటి తోపులాట జరుగుతుందనే విజువల్లో మనం గమనిస్తే ఒకవైపు కాషాయం జెండాలు, మరోవైపుగా నీలి రంగుతో ఉన్నటువంటి అంబేద్కర్ ఫోటో ముద్రించినటువంటి జెండాలు. సో ఇరు పక్షాల వారు కూడా దాడి చేసుకున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్, ఇక్కడ ఈ ఘటనలో పోలీసుల తలలు కూడా పగిలాయి. మనం విజువల్లో చూస్తున్నాం, సీసీటీవీ కెమెరాను కూడా ధ్వంసం చేస్తున్నారు. సో అక్కడ పోలేరమ్మ దేవత ఆలయం ఉంటే ఆ పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి కొంత స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఫెన్సింగ్ వేసి ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించారు. దాంట్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టి ఫ్లెక్సీని పెట్టారని చెప్పి ఇటు కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తూ ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ ఆ పరిస్థితి కనబడుతోంది. సో సీసీటీవీ కెమెరాను పగలగొట్టేశారు. అడ్డొచ్చండి పోలీసుల తలలు కూడా పగిలిపోయాయి. కొంత ఆందోళన రేకెత్తించే విధంగా అక్కడ పరిస్థితి కనిపించింది. సో ఈ ఘటన జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసలి గ్రామంలో. సీసలి అనేటువంటి గ్రామంలో రాళ్లతో కర్రలతో పరస్పరంగా దాడి చేసుకున్నారు. సో పరిస్థితి అదుపు తప్పింది, ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసుల తలలు కూడా పగిలిపోయారంటే అర్థం చేసుకోండి. పోలీసుల పైన కూడా దాడి చేశారంటే ఎంత ఆందోళన రేకెత్తించే విధంగా పరిస్థితి మొత్తం మారిపోయింది అనేది. సో ఇప్పటికే గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కనటువంటి స్థలాన్ని ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ముమ్మాటికి పొరపాటు అని చెప్పి ఆ గ్రామంలో మరికొంతమంది వ్యక్తులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల మధ్య ఓవైపు కాషాయపు జెండాలు, ఇంకోవైపుగా నీలిరంగు జెండాల మధ్య ఈ యుద్ధం ఉధృతంగా మారింది. మన రైట్ సైడ్ విజువల్లో గమనించండి, ఒకవైపు కాషాయపు జెండాలు, ఇంకోవైపుగా నీలిరంగు జెండాలు కనబడుతున్నాయి. సో ఆలయ పక్కన ఆ స్థలాన్ని ఎందుకు ఈ రకంగా మార్చేస్తున్నారు, దాన్ని ఎందుకు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆగ్రహం వెలగక్కారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో ఒక్కసారి అక్కడ ఆ సంఘటనా స్థలంలో గాయపడినటువంటి ఆ బాధితులు మాట్లాడుకొచ్చారు. వారేం మాట్లాడారో చూద్దాం. సీసల్ పోలేరమ్మ గుడి కూడా పనిచేస్తూ ఉంటే ఇటు బట్టలెట్టి తవ్వుతారు, రాడ్లు ఇచ్చుకొని తవ్వుతారు కొట్టేది. పుట్టిన కారణం ఏంటంటే అక్కడ పోలేరమ్మ గుడి సైట్లో అంబేద్కర్ బొమ్మ కట్టేది. అది ఎందుకు కట్టారని అడిగితే వెళ్తే కొట్టారు. ఇలాగా కట్టారు, అదే న్యాయమేనా అని చెప్పి అడిగినందుకండి ఒక 10 మంది ఉమ్మడిగా వచ్చండి, రాడ్లు కర్రలతో వచ్చి ఇటుకలతో పట్టుకుని అందరినీ కొట్టేశారండి. 5 దెబ్బలు తగిలినాయండి గట్టిగాను. అది పోలేరమ్మకి సంబంధించిన స్థలం అండి. అది అందులో కోళ్ళును ఏటలు వేయటం, కోళ్ళు కోసుకుంటాం అవి మాట అండి. ఆ స్థలం ఇది మాది అని చెప్పేసి అక్రంగా వచ్చి ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఈ కటౌట్లు ఇవి పెట్టి ఒక నైట్ వేయిస్తారండి. వాళ్ళు గుడికి చేర్చి మాకు ఇంకా కోర్టు దృష్టికి వెళ్ళదండి. ఒకవేళ వెళ్తే మాత్రం మాకు న్యాయం చేయాలండి. అది సీసల గ్రామ దేవత అండి. ఆ విషయం గురించి మేము వెళ్ళి మాట్లాడుతాండి. తవరి చంపేతునండి, తవరి ఈడ్చేసి కొట్టేసారండి. కర్రలో రాళ్ళు కంకర రాళ్ళు అండి. రైట్, సో అక్కడ గాయాల పాలన వర్షం ఆ రకంగా ఉంది. మా ప్రతినిధి మనోజ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ మనోజ్, సో అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా సీసలి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడం గల కారణం ఏంటంటే ఆలయ పరిసర ప్రాంతాల్లో
అంబేద్కర్ ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీని పెట్టడం తప్పుగా భావిస్తున్నారు, లేదంటే అక్కడ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారా? అసలు అప్డేట్స్ ఏంటంటే ఏం జరిగింది, గొడవ గల కారణం ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఒంటి నియోజకవర్గం శేసలి గ్రామంలో గత కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి గ్రామ దేవత పోలేరమ్మ ఆలయానికి పక్కనే ఉన్న స్థలంలో దాదాపుగా ఫెన్సింగ్ అనేది వేశారు. అయితే ఈ ఫెన్సింగ్ వేయడంతో మరొక వర్గం ఆ ఫెన్సింగ్ ను తొలగించే ప్రయత్నం చేయడంతో మరొక వర్గం వచ్చి వీరిని అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో ఈ ఫెన్సింగ్ ను తొలగించే క్రమంలో మరొక వర్గం కూడా తొలగించవద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. అయితే రెండు వర్గాలకు సంబంధించి ఫెన్సింగ్ వివాదానికి సంబంధించి ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితి అదుపు తప్పి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి కాస్త పక్కనే ఉన్న ఇటుకలు కర్రలతో సైతం దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు సంబంధించిన కొందరిపై తలలు పగిలాయి, కొందరికి తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఇదే విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొంతమంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలైతే అయ్యాయి. దాదాపు ఎన్నో రోజులుగా అయితే ఈ వివాదం నడుస్తుంది. పెద్దల సమక్షంలో తెలుసుకోవాల్సిన ఈ విషయానికి సంబంధించి పెద్దలు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా పట్టించుకోకపోవడంతో ఈ వివాదం కాస్త పెద్దదైంది. పెద్దది అవడంతో ఒక్కసారిగా ఫెన్సింగ్ ను మరొక వర్గం వేయడం, ఎందుకు వేశారంటూ వీరు అడ్డుకోవడం, ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపుగా ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన రెండు వర్గాలు కూడా కొట్లాటకు దిగాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మాలమహానాయుడు నాయకులు ఒకటే చెప్తున్నారు. దాదాపు చుట్టుపక్కల దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో దాదాపు దళితులపై ఈ మధ్య కాలంలో దాడులు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇంతమంది మరొక వర్గం ఎందుకు మాపై దాడి చేస్తున్నారంటూ ఆ మాలమహానాడు నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఈ వర్గం ఎవరైతే హిందువులకు సంబంధించి కొంతమంది ఉన్నారో కావాలనే మా మీద రాళ్ల దాడి చేశారు, పక్కనే ఉన్న సీసీ కెమెరాను కూడా కర్రలతో మరొక వర్గం కర్రలతో దాన్ని తొలగించడం కూడా మీరు చూడొచ్చు అంటూ కూడా ఈ పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పెద్ద ఎత్తున రెండు వర్గాలకు సంబంధించి ఈ గొడవను సర్ది చెప్పేందుకు వచ్చిన పోలీసులకు సైతం స్థలం ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ స్థలం అంతా కూడా పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలమేనా? పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలం కాదని చెప్పాలి. అది దానికి సంబంధించి పక్కనే ఉన్నదంతా కూడా ప్రభుత్వ పౌరంబోకు స్థలంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలేరమ్మ ఆలయానికి పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ పౌరంబోకు స్థలానికి సంబంధించి ఫెన్సింగ్ వేయడంతో అక్కడ ఫెన్సింగ్ వేయడానికి వీలు లేదు అంటూ కూడా ఈ వర్గం చెప్తుంది. ఆల్రెడీ వేసిన ఫెన్సింగ్ ను మరొక వర్గం వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో గొడవ అయితే రాజుకుంది. అసలు అక్కడ ప్రభుత్వ పౌరంబోకు స్థలంలో ఏ విధంగా వేస్తారు, ఎన్నో ఏళ్లుగా అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంటుంది, ఈ పక్కనే ఫెన్సింగ్ వేసి ఏ విధంగా విగ్రహాన్ని లేదా ఫ్లెక్సీని ఏ విధంగా కడతారంటూ ఈ పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. దాదాపుగా ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు మాట పెరగడంతో ఈ వివాదం అయితే రాజుకుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరాల్లో దృశ్యాలు అయితే రికార్డ్ అయ్యాయి. అయినప్పటికీ దానికి సంబంధించి సీసీ కెమెరాను కూడా విజువల్స్ లో మనం క్లారిటీగా చూడొచ్చు. ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది ఒక కర్రతో సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే గొడవ అనేది ఏ విధంగా అక్కడ మొదలైంది, అసలు దానికి కారణం ఈ ఫ్లెక్సీ వివాదమేనా, లేకపోతే ముందు నుంచి ఈ రెండు వర్గాలకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఈ ఫ్లెక్సీ వివాదమే ప్రధాన కారణం అనేది అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గ్రామంలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. పచ్చగా ఉండే ఈ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి గొడవలు ఏంటంటూ కూడా కొంతమంది అయితే ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది క్షతగాత్రుల నుంచి వారి యొక్క వివరాలను నమోదు చేసుకున్నారు. కొంతమంది నుంచి ఈ రెండు వర్గాల నుంచి కూడా వివరాలను అయితే పోలీసులు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 144 సెక్షన్ గ్రామంలో నెలకొని దాదాపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ కూడా మరొకసారి వివాదం రాజుకోకుండా చూస్తున్న పరిస్థితి నెలకొంది. రెండు వర్గాల వారిపై కూడా కొంతమందిపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి గొడవకు సంబంధించి కారకులు ఎవరు, అసలు దానికి సంబంధించి ఎటువంటి దాడులు జరిగాయి, ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఈ గ్రామాల జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గాలు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు, ఒకే మతానికి సంబంధించిన వారా, ఇంకేమైనా వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్ష, లేకపోతే రెండు కుటుంబాల మధ్య సమస్యనా, కొన్ని వర్గాల మధ్య సమస్యగా ఉందా? ఎలా జరిగింది అక్కడ? సాధారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని సందర్భాల్లో రెండు వర్గాలు అంటే దాదాపు అయితే రెండు కులాల మధ్య లేదా రెండు
వర్గాల మధ్య జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి 2 కులాల మధ్య జరుగుతుంటాయి. దాదాపు ఇది కూడా ఆ విధంగానే చెప్పుకోవచ్చు. దాదాపు పోలేరమ్మ ఆలయం కాబట్టి దీనికి కులంతో ముడిపెట్టకుండా దాదాపు హిందువులు అని దీనికి చెప్పొచ్చు. ఇటువైపున అంబేద్కర్ ఫ్లెక్సీ పెట్టారు కాబట్టి వాళ్ళలో కూడా హిందువులు ఉండొచ్చు లేదా క్రిస్టియన్స్ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి అంబేద్కర్ ఫ్లెక్సీకి సంబంధించిన వివాదం కాబట్టి అది సున్నితమైన అంశం కాబట్టి దీన్ని కులాలతోనూ లేదా వర్గాలతోనూ ముడిపెట్టకుండా పోలీసులు దీన్ని ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై చూస్తున్నారు. మాలమహాన నాయకులు కూడా అదే చెప్తున్నారు. సున్నితమైన అంశాలను ముందుగానే పరిష్కరించుకుంటే ఇటువంటి గొడవలు రావు కదా, దాదాపు ఇంత పెద్ద స్థాయిలో తలలు పగిలేలా కొట్టుకునేదాకా వచ్చిందంటే దీనికి కారకులు ఎవరంటూ వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ గ్రామంలో ఈ గుడికి సంబంధించి పక్కన స్థలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు మరింత జాగ్రత్తలు తీసుకుని దీనికి సంబంధించి వివాదాన్ని పరిష్కరిస్తేనే గానీ ఈ ఘటనకు సంబంధించి మరి చల్లబడే వాతావరణం అయితే కనిపించట్లేదు. పెద్దల సమక్షంలోనో లేకపోతే పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ గుడి లేదా పక్కన స్థలానికి సంబంధించి వివాదానికి సంబంధించి ఒక అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ముందు కూడా మరింతగా ఈ గొడవ రాజుకునే అవకాశం ఉంది మనోజ్.